హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సుదర్శిని. ఈ వీడియోలో నేను మీకు కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదండి, జస్ట్ బిజినెస్ చేసే ప్లాన్ ఉంది అండ్ మిమ్మల్ని కూడా కొన్ని డీటెయిల్స్ అడిగాను అనుకుంటాను. ఏవైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అని కొంతమంది నాకు కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చున్నారు. సో నేను అవి చెక్ చేశాను అండ్ నేను కూడా కొంత అనాలిసిస్ చేసుకున్నాను అనమాట. మెయిన్ నాకు ఏది సెట్ అవుతుంది, నేనైతే ఏం చేయగలను అని ఇవన్నీ చెక్ చేసుకొని ఒకటైతే కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే 2-3 అంటే ఒక 2 అనుకున్నాను అనమాట. అందులో కూడా ఫిల్టర్ చేసుకుంటే నాకు నేను కన్ఫర్మ్ చేసుకునింది సూట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాను. సో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. నేను అడిగినప్పుడు మీలో కొంతమంది నాకు ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ గురించి చెప్పారనమాట. ఇంకా ఆన్లైన్లో అంటే ఆన్లైన్ కోచింగ్ అలా ఇవ్వచ్చు అని చెప్పున్నారు. నెక్స్ట్ ఇంకా శారీస్ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్ ఇలాగ కొన్ని ఐడియాస్ ఇచ్చున్నారు. అండ్ ఇంకా పికిల్స్ గురించి కూడా చెప్పున్నారనమాట. మీరు అలాగ నాకు సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ ఇన్పుట్స్ కూడా నేను తీసుకుని అన్నీ కూడా చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఫైనల్గా శారీస్ బిజినెస్ అనుకుంటున్నాను. సో మెయిన్ ఏంటంటే ఇది నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకా కొంతమంది అడిగారనమాట, మీరు జాబ్ మానేసి మరి ఏమైనా బిజినెస్ చేస్తున్నారని. ప్రెసెంట్ అయితే నేను జాబ్ మానేయట్లేదండి, జాబ్ చేసుకుంటూ నేను ఇలాగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాము, స్లోగా పికప్ అయ్యే కొంది అది జాబ్ మానేస్తానా లేదనేది ఇప్పుడైతే అసలు ఎటువంటి ప్లాన్ ఏం లేదు. తర్వాత నేను చెక్ చేసుకొని అది డెసిషన్ తర్వాత ఉంటుంది. ఏదున్నా కూడా మీకైతే నేను డెఫినెట్గా అప్డేట్ చేస్తాను. అండ్ నేను ఈ శారీ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. అంటే నేను జాబ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఫ్రీ టైంలోనే నేను ఏది చేసినా వీటి గురించి చెక్ చేసుకోవాలి కాబట్టి శారీ బిజినెస్ అయితే కొంచెం నాకు కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మోర్ ఓవర్ మనకి నచ్చింది చేసేది కూడా కాదు, కానీ దీని మీద కొంచెం ఐడియా ఉండాలి. మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద ఇలాగ నాకు కొంచెం శారీస్ డ్రెస్సెస్ మీద కొంచెం ఐడియా ఉంది. అందుకని చెప్పి నాకు తెలిసిన దాని గురించి అయితే నేను ఇంకా ఈజీగా చేయగలను. అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా. సో లేడీస్కి శారీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు ఉండరని అనుకుంటున్నా. అందులో నేనేమి ఎక్సెప్షనల్ కాదు. సో మనకి ఇంట్రెస్ట్ ఉండేది దాని మీద మనకి కొంచెం ఐడియా ఉండేవైతే మనం ఏదైనా ఈజీగా చేయగలము, ఇంట్రెస్ట్గా కూడా చేయగలము. అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఇది కాకుండా ఇంకొక ఐడియా కూడా ఉన్నది. శారీస్ బిజినెస్ కంటే ముందు నేను చెక్ చేసింది ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ టీచింగ్ అనమాట. ఆన్లైన్లో ట్రైనింగ్స్ ఇవ్వచ్చు. సో అలా కూడా అనుకున్నాను. బట్ అగైన్ మళ్ళీ నేను స్క్రీనింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మళ్ళీ సిస్టమే పట్టుకొని ఉండాలి అని చెప్పేసి అలా కాకుండా జస్ట్ మన వర్క్ అయిపోయాక అవుట్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట వేరే ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా దానికి కంప్లీట్గా రిలేటెడ్గా కాకుండా వేరే ఏదైనా చేయాలని చెప్పేసి నేను అది తీసుకున్నాను. ఈ ఆన్లైన్ ట్రైనింగ్స్ అంటే నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా కూడా ఉంది. ఈవెన్ నేను ఆఫీస్లో కూడా అంటే మా ప్రీవియస్ కంపెనీస్లో కూడా ఫ్రెషర్స్కి ఇంకా న్యూ జాయినర్స్కి అట్లాగా ట్రైనింగ్ ఇచ్చున్నాను. సో దాని మీద నాకు కొంచెం ఐడియా ఉంది, ఇవ్వగలను కూడా. సో టీచింగ్ ఫీల్డ్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలను, కొంచెం ట్రైనింగ్ ఇచ్చే ఆల్రెడీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాగైనా ట్రై చేద్దాం అనుకున్నా. మెయిన్ రీజన్ ముందు చెప్పాను కదా, మళ్ళీ సిస్టము మళ్ళీ ఆన్లైన్లో జాయిన్ అవ్వడము. మెయిన్ ఏంటంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఇవ్వాలి. సో జాయిన్ అయిన తర్వాత అక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళ టైమింగ్ని మన టైమింగ్ సెట్ చేసుకొని మళ్ళీ ఒక స్పెసిఫిక్ టైమింగ్లో వర్క్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇలాగ నువ్వు ఈ టైంకి లాగిన్ అవ్వాలి, ఈ టైంలో ఇది చేయాలి అనేది ఏం కాకుండా నా ఫ్రీ టైంలో నేను ఫ్రీగా ఉన్నప్పుడు అలా చేసే వర్క్ ఏదైనా ఉందా అని చెప్పి చెక్ చేసుకుని నేను దీంట్లోకి మూవ్ అవుతున్నాను. అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే శారీ బిజినెస్ అంటే ఆల్రెడీ చాలామంది శారీ బిజినెస్ చేస్తున్నారు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టూ మచ్ కాంపిటీషన్ ఉంది. బట్ ఏది ఏమైనా అలాగని చెప్పేసి ఇంకా ఫ్యూచర్లో అసలు ఇంకా శారీ షాప్సే రావా, ఎవరు స్టార్ట్ చేయరా అంటే అలాగేం ఉండదు కదా. సో ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి స్కిల్ సెట్ వాళ్ళది అనమాట. మరి ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఇందులో సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం కష్టం అవుతుంది, కొంచెం టైం కూడా పడుతుంది. అందుకే మెయిన్ నేను జాబ్ మానకుండానే ఇది స్లోగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా మెయిన్ మోటో ఏంటంటే ఈ క్లాతింగ్ బిజినెస్లో మంచి ప్రైస్కి ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి. క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం అందరికీ కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లోనే తీసుకురావాలనుకుంటున్నాను.
ఎప్పుడైనా సరే మంచి ప్రోడక్ట్ కావాలి అంటే దానికి తగ్గట్టు కొంచెం ప్రైస్ ఉంటుంది. అలాగని చెప్పి ఎక్కువ కాస్ట్ పెట్టలేము. బేసికలీ నేను ఒక షాప్కి వెళ్ళి నేను పర్చేస్ చేయాలన్నా కూడా ఇదే చెక్ చేసుకుంటాను. మరీ తక్కువ క్వాలిటీ కాకుండా కొంచెం క్వాలిటీ బాగుండాలి, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలానే నేను చెక్ చేసుకుంటాను అనమాట. సో దానికి తగ్గట్టుగానే నేను మీకు కూడా ఇలాగ ప్రోడక్ట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు వీడియోస్లో ఏదైనా ఒక డ్రెస్ వేర్ చేసిన శారీ అయినా సరే మీరు అడుగుతూ ఉంటారు, శారీ బాగుంది, డ్రెస్ బాగుంది అని చెప్తుంటారు కదా. సో నేను తీసుకున్న అంటే నా టేస్ట్ మీకు కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను తీసుకొచ్చే ప్రోడక్ట్స్ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. అండ్ డ్యామ్ షూర్గా క్వాలిటీ బాగుండేలా చెక్ చేసుకుంటాను. అండ్ ప్రైస్ కూడా అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండేలాగా అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. మంచి శారీస్ అయితే మీకైతే తీసుకొస్తాను. అండ్ శారీస్తో పాటు డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే శారీస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లోగా డ్రెస్సెస్ కూడా తీసుకొస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను తీసుకుంటుంటాను కాబట్టి ఆఫీస్ వేర్ కలెక్షన్ ఇలాగ అన్నీ ఉంటుంది. ఇంకా మీరు కూడా ఎలాంటివి కావాలి అనేది అయితే మాత్రం కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే షేర్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఆన్లైన్ స్టోరే అనమాట, ఆఫ్లైన్ అయితే ఏం కాదు. మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా బుక్ చేసుకోవాలి, అండ్ ఇంకా మన బ్రాండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను వీడియోస్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రెండిట్లో పెడదాం అనుకుంటున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేము ఇవన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో అంతే అనమాట. బిజినెస్ అయితే నేను క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ శారీస్ అండ్ డ్రెస్సెస్ ఉంటాయి మన పేజ్లో. అండ్ మీరు అనుకోవచ్చు, మీరు ఆల్రెడీ వర్క్ చేసుకుంటూనే కొంచెం కష్టం అనిపిస్తుంది అనుకుంటుంటారు కదా, మళ్ళీ ఇది ఎలాగా మేనేజ్ చేస్తారు ఏంటి అని డౌట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ డీటెయిల్స్ కూడా కొన్ని లైఫ్ అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మన బ్రాండ్ డీటెయిల్స్తో పాటు అవి కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన బిజినెస్ పేజ్లో కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను అనమాట. సో మీ సపోర్ట్తో నేను డెఫినెట్గా సక్సెస్ అవుతానని నాకు చాలా చాలా నమ్మకం అనమాట. అంతే, ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అయితే మీతోటే షేర్ చేసుకుంటున్నా. ఇంకా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏమున్నా, కమెంట్స్ ఏమున్నా సరే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఏమైనా యూస్ఫుల్ అనిపించింది, ఇంకా మన పేజ్ డీటెయిల్స్తో పాటు నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియో వస్తుంది కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అలానే అవి కూడా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.